పార్లమెంట్ సభ్యుడంటే ఒక కీలకమైనటువంటి లెక్కలు ఉంటుంటాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో కూడా కాంట్రాక్ట్ అవుతుండాలా, టచ్‌లో ఉంటుండాలా, ఎలక్షన్స్ ముందు వాళ్ళందరికీ డబ్బులు పంచాలా, వాళ్ళు పంచే డబ్బులకి తన వైపు నుండి చేదోడివ్వాలి. చీఫ్ అండ్ బెస్ట్ నియోజకవర్గానికి 10,00,00,000 ఇవ్వాలా, తను ఒక 30,00,00,000 దాకా ఖర్చు పెట్టుకోవాలి. హయ్యెస్ట్ వచ్చేటప్పటికి విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల నియోజకవర్గానికి ఒక 25,00,00,000 దాకా సర్దాల్సి ఉంటుంది. ఆ పైన ఒక 25,00,00,000, 50,00,00,000 దాకా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లాంటి శక్తివంతమైనటువంటి వ్యక్తి కాబట్టినే అమర్ రాజా బ్యాటరీస్ యజమాని గల్లా జయదేవ్‌కి క్రిందసారి గుంటూరు ఇచ్చారు. ఊరు కాని ఊరు, ప్రాంతం కాని ప్రాంతానికి వచ్చి కూడా ఆయన విజయం సాధించారు. ఈ దఫా తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయడానికి ఆయన నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. చాలా రోజుల నుండి ఆయన సైలెంట్‌గానే ఉన్నారు. ఒకటి అమర్ రాజా బ్యాటరీని ప్రభుత్వం వేధించినందువల్ల కావచ్చు, లేకపోతే జరుగుతున్న పరిణామాల్లో అంటే అక్కడ తెలుగుదేశంలో ప్రాంతీయ పార్టీల ఎంపీలకు పెద్ద వాల్యూ ఏముండదు. దాని ఇంపాక్టే కావచ్చు. ఓవరాల్‌గా ఆయనైతే ఉండబోరు అన్నటువంటి లెక్క కనబడుతోంది. అదే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా చెప్పారన్నమాట. అందుకనే తను గెలిచిన తర్వాత గుంటూరు మోహన్ చూసింది కూడా వేళ్ల మీద లెక్క పెట్టదగ్గంత పరిస్థితే ఉంది. ఇప్పుడు గల్లా జయదేవ్ రారు అన్నటువంటి సందర్భంలో 2, 3 పేర్లు వినబడుతున్నాయి. అందులో ప్రధానమైనటువంటిది ఆలపాటి రాజా పేరు బలంగా వినబడుతోంది. ధూళిపాళ్ల నరేందర్ పేరు కూడా బలంగా వినబడుతోంది. గుంటూరు నుంచి పోటీ చేపిస్తారని. ఏం జరుగుతుందో చూడాలి.